ఈ రాష్ట్రంలో 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో పనిచేస్తున్నాము. మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో 538 మంది కొండ ప్రాంతాలలో అయితేమి గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్నామండి. ముఖ్యంగా మా యొక్క సమస్యలు ఈరోజు ఇలా రోడ్డు మీదకి రావడానికి ముఖ్యమైన సమస్య ఏంటంటే మాకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మమ్మల్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది, ఆపరేషనల్ గైడ్లైన్స్. ఆ గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు పనిచేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని రెగ్యులరైజ్ చేయాలి. దాన్ని ముఖ్యంగా అడుగుతున్నామండి. అలాగనే గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 64 తోటి ఎన్హెచ్ఎం ఉద్యోగులందరికీ మమ్మల్ని మినహాయించి ఎన్హెచ్ఎం ఉద్యోగులందరికీ 23% ఇంక్రిమెంట్ ఇచ్చారు. కానీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు 40,000 జీతం ఆ జీవోలో మాకు ఇంక్రిమెంట్ ఇవ్వలేదండి. ఆ ఇంక్రిమెంట్ని వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. అయితే మా పే స్ట్రక్చర్ వచ్చేసి 25,000 జీతము, 15,000 పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అని ఉంటాయండి. అయితే మాకు 25,000 జీతం ఇస్తూ 15,000ని గత 2 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం చేసి బకాయిలు చెల్లించట్లేదు. గత సంవత్సరం నుంచి మాకు ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయండి. అలాగనే ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య మందిరాలు లేవో, గవర్నమెంట్ కట్టించలేదో ఆ ప్రాంతాలలో అద్దెకు తీసుకొని భవనాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం నడిపించమన్నారు. అవి మా సొంత నిధులతోటి మా సొంత డబ్బులతోటి నడిపిస్తున్నాము. అవి కూడా గత సంవత్సరం నుంచి బకాయి పడ్డారు. ఆ బకాయిలను కూడా వెంటనే చెల్లించండి. అలాగనే మాకు ప్రతి ఎంప్లాయీకి ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీకి పిఎఫ్ అనేది ఉంటుంది, ఈపీఎఫ్. కానీ గత 2 సంవత్సరాల నుంచి మీకు ఈపీఎఫ్ లేదు అంటూ తీసివేసి మాకు ఈపీఎఫ్ ఇవ్వట్లేదు. దాన్ని కూడా వెంటనే పునరుద్ధరించాలని అడుగుతున్నాము. అలాగనే మేము ఫీల్డ్ స్టాఫ్ అంటే కొండ ప్రాంతాలలో, గ్రామ ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో, ఇప్పుడు మారుమూల ప్రాంతాలలో పనిచేస్తున్నాము. ప్రజారోగ్య సేవకులుగా పనిచేస్తాము. మాకు ఎఫ్ఆర్ఎస్ మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాము. అలాగనే మాకు హెచ్ఆర్ పాలసీ ఉంటుందండి. ఎన్హెచ్ఎం హెచ్ఆర్ ప్రకారం బోనస్లు, అలాగనే ట్రాన్స్ఫర్ పాలసీ అవన్నీ ఇవ్వాలి. అలాగనే మాకు నిర్దిష్టమైన ఒక జాబ్ చాట్ లేదండి. మేము బిఎస్సీ నర్సింగ్ చదివి అలాగనే 6 నెలలు సిపిసిహెచ్ కోర్సు, బీపీసీసీ కమ్యూనిటీ హెల్త్ కోర్సు 6 నెలలు కోర్సు ట్రైనింగ్ అయ్యాము. ఆ కోర్సుతో పాటు మేము కొంతమంది ఎంఎస్సీలు, తర్వాత నర్సింగ్లో పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. వారు కూడా అందరికీ కలిపి మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చాట్, ఆ జాబ్ చాట్ లేకపోతే మేము ఎలా ప్రజలకు సేవ చేస్తాం, ఆ నిర్దిష్టమైన జాబ్ చాట్ కావాలని అడుగుతున్నామండి. థ్యాంక్ యూ.